తెలంగాణలో మరో కొత్త పార్టీ రావడం జరిగింది. పార్టీ పెట్టిన కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో కొన్ని మాటలనే కావచ్చు, కొన్ని సందర్భాలు కావచ్చు. అక్కడ అన్న మీద పార్టీ పెట్టింది షర్మిలమ్మ, ఇక్కడ నాయన మీద అన్న మీద పార్టీ పెట్టింది కవితక్క. తెలంగాణ రాష్ట్ర సేన ఫస్ట్ ఇక్కడ ఏదో ఎక్స్పెక్టేషన్ చేసినాం, అంటే ఒక 1-2 months నుంచి కవిత అనే పర్సన్ సీరియస్ రాజకీయాలు చేస్తా ఉన్నదని ఈడ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అందరు అనుకునే అంశం ఏంటంటే షర్మిల పార్టీ పెట్టింది, పోయి కాంగ్రెస్ లో దూరింది. కేసీఆర్ గారు అనేది ఒక బ్రాండ్, కవితకు ఫాదర్ కావచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఏది ఎందుకంటే ఎవరు కూడా మనం ఏదైనా లాంచింగ్ చేసేటప్పుడు బంధుమిత్రుల్లాగా ఉండే ప్రయత్నం అనేది కామన్గా ఉంటుంది. మరి అక్క ఒక 50% వరకు నాకెంత అంటే ఈ పార్టీ త్రూగా ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు, ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ అనేది కొంచెం కవితక్క ఒక్కరే మాట్లాడడం జరిగింది. ఆ కొత్త తరానికి కూడా అవకాశం వచ్చుంటే బాగుండేదేమో. ఏదైతే ఎంగిల్ మెతుకులు అంత అవసరం ఉంది కవిత గారు, కానీ మేము గేట్ల నుంచి బయటకు వస్తుంటే ముసలాళ్ళతో ఏందమ్మా అది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, కవిత గారికి బాగుంది, ఆమె మీద మంచి దాంతో వచ్చినాం, మేము కూడా చాలా దూరం నుంచి వచ్చినాం చెప్పేసి మరి టిఆర్ఎస్ పార్టీ అని పెట్టింది అంటే ఈ మాట అనడం జరిగింది. వాళ్ళు అంటే ఆమెకి ఏం అవసరము, కేసీఆర్ గారిని కొంచెం విమర్శించడం అనేది జరిగింది. ఎందుకు అంటే, నేను ఇంకో మాట ఇంత ముందు అన్న, పార్టీ పెట్టిన రోజే పార్టీలో ఈ రోజు దగ్గర దగ్గర ఒక 30,000-40,000 మంది వచ్చారు. అసలు మస్తు అనిపించింది, ఒక పండగ వాతావరణం అనేది అక్కడ కనిపించింది. ఎందుకంటే అక్కడ మొత్తం డోళ్లు కొట్టుడు, మొత్తం పార్టీ అనౌన్స్మెంట్ అయితే ఇది ఉంటదా ఊడిపోతుందా అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి. నేను ఒకటైతే చెప్తా, కవితక్క ఉడుం పట్టు ఉంటది మీది, ఆ ఉడుం పట్టు పడితే వదిలేది అనేది చేస్తుంటే గర్జన శబ్దం, అవినీతిపై యుద్ధం. ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక కవితక్క గారి మీద ఏదన్నా బురజల్లే ప్రయత్నాలు కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, వెనక గుంట నక్కలు కావచ్చు. ఒకసారి మీరెవరన్నా ఈ వీడియో కింద కవితక్క సీఎం అయితే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, ఇంకొంచెం హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏంది కొత్తగా కవితక్క ఫోటో వేసిండు అనుకోకండి, మీకు మనందరికీ తెలిసిందే తెలంగాణలో మరో కొత్త పార్టీ రావడం జరిగింది, కల్వకుంట్ల కవితక్క. కొన్ని విషయాలు ఈ రోజు ఏదైతే ఈ పార్టీ పెట్టిన కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో కొన్ని మాటలనే కావచ్చు, కొన్ని సందర్భాలు కావచ్చు, కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం మీద ఒక ఆడబిడ్డ కల్వకుంట్ల కవితక్క పార్టీ పెట్టడం అనేది ఒక మంచి అంశం అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నాకు తెలిసి మన తెలంగాణ రాష్ట్రంలో కవితక్క పార్టీ పెట్టడం అనేది ఒక గొప్ప అంశం అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం బాయ్స్ మేల్ పార్టీలే ఉన్నాయి, మొత్తం ఫీమేల్ పార్టీ అనేది కవితక్క పార్టీ అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఒక విషయం నేను చెప్తా. ఇక్కడ ఈ వీడియో మొత్తం అంటే కొంతవరకు మీకు చూస్తే ఏం మాట్లాడినా సబ్జెక్ట్ ఏందనేది అర్థమవుతుంది, కొంచెం చూస్తే అర్థం అవ్వదు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని. ఓకేనా? ఒక్కసారి దీనికంటే ముందు ఇక కొన్ని కామనే ఒక పని చేస్తా ఉన్నామంటే కామన్గా కొన్ని వస్తూ ఉంటాయి, కాబట్టి దాంట్లో బీఆర్ఎస్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది, కాపీ పేస్ట్ చెప్తా అది కూడా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి ఒకసారి. ఏం చూడాలి, ఇద్దరు ఇక్కడ షర్మిలమ్మ ఉంది, ఇక్కడ కవితమ్మ ఉంది అనుకోవచ్చు. అక్కడ అన్న మీద పార్టీ పెట్టింది షర్మిలమ్మ, ఇక్కడ నాయన మీద అన్న మీద పార్టీ పెట్టింది కవితక్క. ఇంకో విషయం ఏంటంటే, మీరు కంపారిజన్ చేయండి, ఇక్కడ శారీస్ కూడా సేమ్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సేమ్ మీన్స్ కలర్ వేరు, బార్డర్స్ కానీ అది కానీ, అంటే ఇది మధ్య బాగా ట్రోల్ అవుతా ఉన్నది ఈ రోజు. మరి ఏంటి అనేది అర్థం కాలే, అంటే మాక్సిమం పొలిటికల్ లీడర్స్ కాబట్టి కొన్ని కంపారిజన్ చేసుకోవడం అనేది కామన్. ఇక ఇది పక్కన పెడితే కొన్ని అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకు అనిపించిన అంశాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో తెలంగాణ జాగృతి వాళ్ళు వీళ్ళు నాకు తెలిసిన మిత్రులు కూడా ఉన్నారు, కాబట్టి వీడియో చూడకుండా ఫీల్ అవ్వకండి, మాట్లాడిన సబ్జెక్ట్ ఏముందనేది క్లారిటీగా చూడండి. మొత్తం మీద నాకు అనిపించింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సేన ఫస్ట్ ఇక్కడ ఏదో ఎక్స్పెక్టేషన్ చేసినాం, అంటే ఒక 1-2 months నుంచి కవితక్క పార్టీ పెట్టబోతుంది, ఏం పేరు పెడతా ఉంది ఏంటి అని కొంచెం ఆతృత ఉండేది.
చాలా మంది మమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేశారు, ఏం పెడతా ఉంది కవితక్క, ఏం పార్టీ పెడతా ఉంది అన్నది. ఎవరికి తెలియదు. అది ఒక బాంబు అయితే బ్లాక్ చేసింది. ఆ బాంబు మేము డిఫరెంట్గా అనుకున్నాం. ఆ డిఫరెంట్ అనేది కనిపించలేదని కొంచెం నిరుత్సాహం అనేది కనిపించింది. ఇక్కడ కవితక్క పార్టీ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారంటే 100% సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఒక పార్టీ వస్తా ఉన్నదంటే 100%గా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ ఒక పాపను ఒక బాబును ఇస్తూ ఉందంటే సంపేచే ప్రయత్నాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంచెం పొలిటికల్ లీడర్. అది కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ ఏదైనా సరే. ఎందుకు ఈ కంపారిజన్ చేసిన అంటే బయటికి రానివ్వాలి. ఎందుకంటే కొంచెం ఓపెన్ అవ్వగానే ఆల్రెడీ కవితక్క మీద ట్రోల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నా, బయటికి రానివ్వండి. ఇంకో విషయం ఏంటంటే కవితక్క అనే కవిత అనే పర్సన్ సీరియస్ రాజకీయాలు చేస్తూ ఉన్నదని ఈడ చాలా క్లారిటీగా అర్థమవుతున్నది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అందరూ అనుకునే అంశం ఏంటంటే షర్మిల పార్టీ పెట్టింది, పోయి కాంగ్రెస్లో దూరింది, మరి ఏంది పరిస్థితి, ఎన్ని రోజులు ఉంటుంది అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. కాబట్టి కొంతవరకు మనకు ఐడియా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. నేను కల్వకుంట్ల కవితక్క చాలా సీరియస్ రాజకీయాలు చేస్తా ఉన్నది. ఎస్, ఇది ఫ్యాక్ట్. ఇది సీరియస్ రాజకీయాలు చేస్తా ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఒక మంచి పేరున్న వ్యక్తి, ఒక మంచి నాయకురాలుగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ముందుకెళ్లాలనే కోరుకుందాం. 100%గా ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ చూసినాము, కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి కవితక్క గెలుస్తుందంటే 100% గెలుస్తుందని అనుకోవచ్చు. కానీ ఈ స్టైల్లో వెళ్తే గెలవడం అయితే కష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇప్పుడున్న స్టైల్లో ఈ తీరిన వెళ్తే మాత్రం చాలా కష్టం. ఇప్పుడున్న దాంట్లో మొత్తం మీద షర్మిల కవితక్కను ఒక కంపారిజన్ ఒకటి తీసుకొచ్చారు. అంటే ఆమె పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా సేమ్ శారీ ఈ టైప్ అప్పే తీసుకున్నది, కొంచెం కలర్ చేంజ్ అని చెప్తా ఉన్నారు. వాస్తవం అది. ఇంకో విషయం ఏంటంటే టీఆర్ఎస్ ఇక్కడ మేజర్గా నేను సభకి వెళ్ళడం జరిగింది. నేను కూడా వెళ్ళేసి బయటకు వస్తూ ఉంటే ఆడ ముసలోళ్ళు కొంతమంది ఆకలి ఏదో అవుతా ఉందా అన్నారు సంథింగ్. ఏందమ్మా ఎట్లుంది మరి టీఆర్ఎస్ అని పెట్టింది కవితక్క అంటే వాళ్ళు అన్నది ఏంటంటే నాకు కరెక్ట్ అనిపించింది. కవిత అనే పర్సన్కి కవితక్కకి ఏం కర్మ పట్టింది? ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఒక 8 సంవత్సరాలు నడిచింది. టీఆర్ఎస్ అనేది ఆల్రెడీ జనాలకి వెళ్ళిపోయింది కాబట్టి జనాల ఒపీనియన్ కావచ్చు, నాకు కూడా కొంతవరకు అనిపించింది. నేను చెప్తా ఉన్నా, కవితక్క అనే పర్సన్కి ఎంగిలి తినాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తెలంగాణ జాగృతి పేరున ఈమెకు అంటే ఒక బ్రాండింగ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పొలిటికల్ లీడర్, మంచి ఉందాతనంగా మాట్లాడడం కావచ్చు, అంటే స్పీచ్ మాట్లాడితే కూడా కేసీఆర్ గారితో కొంతవరకు కంపారిజన్ చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే బీఆర్ఎస్ వీళ్ళ కుటుంబంలో అండ్ కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా మంది చెవులు రిక్కబెట్టుకొని వింటూ ఉంటారు, ఏం మాట్లాడుతూ ఉన్నాడని అంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా కొంతవరకు, కానీ ఈరోజు కవితక్క మాట్లాడుతుంటే మస్త్ అనిపించింది కొంతవరకు. ఎట్లా మస్త్ అనిపించిందంటే చాలా బాగా మాట్లాడింది, చాలా అద్భుతంగా కొన్ని విషయాలు మాట్లాడింది. నాకు అందులో కొంతవరకు అనిపించినవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, మొత్తం మీద కవితక్క ఒక సీఎంగా చూడాలనేది చాలా మంది కళ. అక్కడికి వచ్చిన ముసలి వాళ్ళు కూడా మేము కవిత గారికి సపోర్ట్ చేస్తాము, మేము ఇట్లా వచ్చినాం ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డను కూడా గెలిపించుకోవాలి, ఈ 2 పార్టీలు ఆల్రెడీ చూసినామని చెప్తా ఉన్నారు. ఎస్, అఫ్కోర్స్ అందరి ఇంటెన్షన్ అదే అనుకోవచ్చు, ఇంటెన్షన్ రావాలనుకోవచ్చు. కాకపోతే కేసీఆర్ గారు అనేది ఒక బ్రాండ్, నాకు తెలిసి కవితక్కకు ఫాదర్ కావచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఏది కేసీఆర్ గారిని కొంతవరకు విమర్శించడం అనేది కొంచెం ఎందుకు అనిపించింది. ఎందుకు అట్లా అనిపించింది అంటే ఎందుకంటే పార్టీ అనౌన్స్మెంట్ రోజు ఏదైనా మంచి తీపి ముచ్చట్లాగా ఉండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి పార్టీ అనౌన్స్మెంట్ చేసిన రోజే కొంచెం విమర్శలు ఎక్కువైపోయినాయేమో అనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా మనం ఏదైనా లాంచింగ్ చేసేటప్పుడు బంధుమిత్రుల్లాగా ఉండే ప్రయత్నం అనేది కామన్గా ఉంటుంది. మరి అక్క ఒక 50% వరకు నాకు ఎందుకు అనిపించింది, లేకుంటే బాగుండునేమో కేసీఆర్ గారిని. కానీ ఇవి కాకుండా కొన్ని అంశాలు ఎలాంటివి అంటే ఈ పార్టీ ఏ ఇంటెన్షన్తో వస్తూ ఉన్నది, బాధ్యతలు ఏంటి, ఏం చేయబోతా ఉన్నారు అనేటి జనాలు ప్రతి ఒక్కరు పార్టీ పెడుతున్నారంటే ఒక ఆడియన్గా నేనైతే ఏం థింక్ చేస్తానంటే ఏం చెప్తా ఉంటారు వీళ్ళు అంటే ఈ పార్టీ త్రూగా ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఆ ఇంటెన్షన్ అనేది కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపించింది. అది మాట్లాడలేదు. మరి ఇక్కడ ఒక విషయం ఆలోచించవచ్చు, అది మాట్లాడుంటే బాగుండేది, ఇది తగ్గించి అనేది ఓవరాల్ ఇంటెన్షన్. కవితక్క గారికి నేను ఏం చెప్తా ఉన్నానంటే మీరు చేసేది చాలా బాగుంది, మీ పార్టీ మీరు సీరియస్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, సీరియస్గా అనిపిస్తూ ఉన్నాను. చాలా మంది పార్టీలు పెట్టి చేశారు కానీ మీ అంత సీరియస్నెస్ అనిపించలే వాస్తవంగా. ఇంకో విషయం, ఏదైనా పార్టీ పెట్టేటప్పుడు చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న
నాయకులు ఎవరైనా ఉంటారేమో అని కొంచెం థింక్ చేస్తారు. కాకపోతే నాకు తెలిసి అందులో ఒక్కరు ఉన్నట్టు అనిపించింది, ఒకరే ఒకరు. మిగతా అంతా యువ నాయకులు 100% ఆఫ్ కోర్స్ ఎంకరేజ్ చేయాలి. కవితక్క కొత్తదానాన్ని కోరుకోవడం అనేది తప్పని ఎవరు అనుకోవద్దు. కాకపోతే ఒకటి అనిపించింది ఏంటంటే కవితక్క ఒక్కరే మాట్లాడడం జరిగింది. ఆ కొత్త తరానికి కూడా అవకాశం వచ్చుంటే బాగుండేదేమో. అఫ్ కోర్స్ వేరే కూడా చూసినాం, ఎందుకంటే మంచి డైమండ్లు ఉన్నారు. ఇంకో విషయం, తెలంగాణ జాగృతిలో కూడా మంచి కొంతమంది ఉన్నారు మాట్లాడే కేబుల్. అది కొంచెం బాగుండేది కదా అనేది ఒక చిన్న ఇంటెన్షన్. ఇక ఇది పక్కన పెడితే ఆ బీఆర్ఎస్ నేను చెప్పినా కదా మీకు, అది మీకు క్లారిటీగా చెప్పలే. ఏదైతే ఎంగిల్ మెతుకులు అంత అవసరం ఉంది కవిత గారు కానీ, మేము గేట్లో నుంచి బయటకు వస్తుంటే ముసలితో ఏందమ్మా అది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే కవిత గారికి బాగుంది, ఆమె మీద మంచి దాంతో వచ్చినాం, మేము కూడా చాలా దూరం నుంచి వచ్చినాం, 3 గంటలకు వచ్చినాం అది అని చెప్పేసి మరి టీఆర్ఎస్ పార్టీ అని పెట్టింది అంటే ఈ మాట అనడం జరిగింది వాళ్ళు. అంటే ఆమెకి ఏం అవసరము, ఆమెకు ఒక బ్రాండింగ్ ఉంది, ఒక మంచి నాయకురాలు, మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకురాలు. ఇది ఒకటే మాకు కొంచెం అనిపించలేదు. టీఆర్ఎస్ అనేది కాకుండా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నాకు అనిపించింది కూడా, వాళ్ళు అన్న తర్వాత నాకు అనిపించింది కూడా, ఆల్రెడీ తెలంగాణ జాగృతిలో మస్తు కవితక్క స్టార్ట్అప్ చేసిన తర్వాత మస్తు విస్తరించింది అనుకోవచ్చు తెలంగాణ జాగృతి, అవునా? అక్కడ ఏదైనా మూలాలు అనేటి కవితక్కకి ఎక్కడున్నాయి? టీఆర్ఎస్ కంటే తెలంగాణ జాగృతులు ఉన్నాయి. ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఎవరమైనా మూలాలు అనేది ఎక్కడ పడతాము, మనకి ఎక్కడైతే పట్టుందో దాన్ని పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తాం. అది కూడా మిస్ అయినట్టు నాకు అనిపించింది. టీఆర్ఎస్ కాకుండా తెలంగాణ జాగృతి రాష్ట్ర సమితో లేదంటే ఇంకో సో కాల్డ్ ఇంకోటో వెళ్తే బాగుండేది, కాపీ పేస్ట్ లాగా ఉండేది కాదేమో, అంటే మీరు చేసే సీరియస్ రాజకీయాలకి వర్తబుల్ ఉండేదేమో అనేది కొంతవరకు అనిపించింది. బట్ ఎవరు మీకేమనిపిస్తుంది? ఇంకో విషయం ఏంటంటే దీంట్లోనే అంటే తెలంగాణ జాగృతి కావచ్చు, బతుకమ్మ పండుగ, అంతకన్నా ముందు బతుకమ్మ పండుగ ఉన్న కవితక్కలకు ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా గ్రాండ్గా జరిగింది. కవితక్క అంటే బతుకమ్మ అంటే కవితక్క అనే విధంగా మాట్లాడుకుంటారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ ఒక్క పాయింట్ ఎందుకు మిస్ అయింది అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది నాకు అనిపించింది. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తీసుకోకుండా బాగుండేది, సేన కావచ్చు ఇంకోటి పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. ఓకే, ఇకపోతే కొన్ని విషయాలు మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారిని కొంచెం విమర్శించడం అనేది జరిగింది. ఎందుకు అంటే నేను ఇంకో మాట ఇంత ముందు అన్నా, పార్టీ పెట్టిన రోజే కొంచెం విమర్శలు అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది అన్న. ఎందుకు ఆ మాట అన్నానంటే పార్టీ పెట్టినాక ఎవరమైనా సరే కొంచెం అందరితో దోస్తాన్లాగా ఉండాలి అట్లా. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మీరు బీఆర్ఎస్లో ఉండొచ్చిన వాళ్ళే, అఫ్కోర్స్ 100%. బీఆర్ఎస్ అనేది 2 సంవత్సరాలు, 8 సంవత్సరాలు టీఆర్ఎస్ అనేది, కాబట్టి అది మనుగడ లేదు కదా దాంట్లో అనేది ఒక ఇంటెన్షన్. ఇక్కడ మొత్తం మీద అన్ని పార్టీలను ఓన్లీ బీఆర్ఎస్ మన కేసీఆర్ గారినే విమర్శించిందంటే లేదు, 3 పార్టీలను మాట్లాడింది. ఇక బయట కొంతమంది ఈమె కూడా షర్మిల గారి లెక్క కావచ్చు అనే విధంగా కూడా కొన్ని అనుమానాలు చెప్తా ఉన్నారు. బట్ నేనైతే చెప్తా ఉన్నా, కొంచెం దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా సీరియస్ రాజకీయాలు చేస్తా ఉన్నది ఆ విధంగా అయితే తీసుకెళ్లదేమో అనేది ఇంటెన్షన్. తీసుకెళ్లొద్దు కూడా అని చెప్తా ఉన్నాం. వేరే వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకూడదు అనేది ఇంటెన్షన్. ఇంకో విషయం, స్పీచ్ చెప్పేటప్పుడు కూడా ఏవైతే పార్టీకి సంబంధించిన అంశాలు కావచ్చు జనాలకు చెప్తే బాగుండేది, ఇంకా ఏంటంటే దాంట్లో కొంచెం ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది. అంటే మరి ఇక్కడ కవితక్క గారికి సలహాదారుగా ఉన్న వాళ్ళు కొంచెం అనుభవస్తులు ఉంటే బాగుండేది అనేది ఒక ఇంటెన్షన్. మరి ఎవరున్నారో ఇప్పుడు తెలియదు, కానీ సలహాలు ఎవరైతే ఇస్తా ఉన్నారో ఇప్పటికైనా ఆ సలహాలు ఇచ్చిన వాళ్ళు కొంచెం ఇంకొంచెం తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే కొంచెం మెచ్యూరిటీగా ఉండి అనుభవం ఉన్న సలహాదారులను తీసుకుంటే బాగుంటుందేమో కవితక్క అనేది ఒక అంశం అనిపించింది మొత్తం మీద ఫైనల్గా అయితే. ఇక ఇంకో విషయం, అక్కడున్న ఎవరైతే పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ ఉన్న దాంట్లో కూడా మొత్తం కొత్త వాళ్ళే అందరూ. ఆ కొత్త వాళ్ళకి కొంచెం మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అనేది ఒక ఇంటెన్షన్. ఇక కొంతమంది ఇక్కడ కంపారిజన్ చేస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ గారు అఫ్కోర్స్ 100% కేసీఆర్ గారు ఆయన అనుభవం వేరు, ఆయన మాట తీరు వేరు, ఆయన రాజకీయం వేరు. కాకపోతే కవితక్కను చూస్తూ కూడా కేసీఆర్ గారిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది మొత్తం మీద. ఎందుకంటే మాట్లాడే తీరు కానీ అది కానీ అంటే ఆ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. ఇక ఎంతైనా కేసీఆర్ వెళ్ళండి. కాకపోతే ఇక్కడ చాలా మందికి సలహాదారుల గురించి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే ఈ టీఆర్ఎస్ అనేది టోటల్గా నెగిటివ్ అనిపించింది. కొత్త పేరుకి వెళ్తే బాగుండేది అనేది ఒక ఇంటెన్షన్. వీళ్ళ పార్టీలో ఉన్న కొంతమందితో మాట్లాడిస్తే బాగుండేది అనేది ఒక ఇంటెన్షన్. మేబీ ఓకే, ర్యాలీ తీసిరు, అంత బాగానే ఉంది, మంచి యూత్ ఉన్నారు, మంచి కొత్త యువ నాయకులు ఉన్నారు, కాబట్టి మంచి అంశం ఇది కూడా. కానీ మాట్లాడిస్తే ఇంకొంచెం వాళ్ళ క్రెడిబిలిటీ అనేది కూడా కొంచెం తెలిసేదేమో అనేది ఒక ఇంటెన్షన్. కొంతమంది ఇంకా సీనియర్ నాయకులు ఒకరే కనిపించారు నేను చూసినప్పుడు, మిగతా అంతా కొత్త యూతే కాబట్టి ఓకే. ఇది పక్కన పెడితే ఇక కొంతమంది
కాపీ పేస్ట్ అని కావచ్చు, ఇంకోటి కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన మొత్తం మీద ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ టిఆర్ఎస్ అనేది ఉన్నదే కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇది ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. నేను కవితకు ఒకటే చెప్పబోతున్నా, నాకు అనిపించింది దాంట్లో కొంచెం మీరు ఇంకా కొన్ని సలహాదారులు కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, మీ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, కొంచెం మెచ్యూరిటీ వాళ్ళు కావచ్చు, కొంచెం అనుభవస్తులు ఉంటే బాగుంటుంది అనేది నాకు అనిపించిన నా పర్సనల్ ఒపీనియన్. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో విషయం, నెక్స్ట్ లెవెల్ పార్టీలో ఈరోజు దగ్గర ఒక 30,000-40,000 మంది వచ్చారు. అసలు మస్తు అనిపించింది. ఒక పండగ వాతావరణం అనేది అక్కడ కనిపించింది. ఎందుకంటే అక్కడ మొత్తం డోళ్ళు కొట్టుడు, మొత్తం ఏదైతే సాంప్రదాయాలు ఉంటాయో దాని ప్రకారంగా బోనాలు తీయడం కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, లేదంటే గోండ్ర జాతికి సంబంధించిన వాళ్ళది కావచ్చు, ఇది మస్తు అనిపించింది. అక్కొచ్చేటప్పుడు కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఒక సీఎం దిగినట్టు మొత్తం మీద అనిపించింది. 100%గా కవితక్క సీఎం అవ్వాలని కోరుకుందాం. ఏదంటే చిన్నది ఇప్పుడు ఈ చిన్న పాయింట్లు అనేది కొంచెం వేరేలాగా వెళ్తున్నాయి అనేది కొంచెం అనిపిస్తూ ఉన్నది. మంచి ఫైర్ బ్రాండ్ కాబట్టి చాలా బాగా మాట్లాడింది. కొంచెం ఆడ సౌండ్ డిస్టర్బెన్స్ అయింది కొంతవరకు, కానీ మొత్తం మీద ఫైనల్గా పార్టీ అనౌన్స్మెంట్ అయితే ఇది ఉంటుందా ఊడిపోతుందా అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి. నేను ఒకటైతే చెప్తా, కవితక్క ఉడుం పట్టు ఉంటుంది మీది, ఆ ఉడుం పట్టు పడితే వదిలేది అనేది కొంతవరకు తెలుసు చాలా మందికి, నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. 100%గా కవితక్క పార్టీ ఏదైతే ఉందో ముందుకు రావాలి, ప్రజలలోకి వెళ్ళాలి, గెలవాలని కోరుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు చెప్పింది. మేము గెలిస్తే బడి స్కూల్ వాళ్ళకి ఫీజులు కావచ్చు, అది కావచ్చు, లేదంటే ఉచిత విద్య కావచ్చు, లేదంటే అంటే హెల్త్కి సంబంధించి ట్రీట్మెంట్ కావచ్చు, ఇవన్నీ. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు అంటే ఈ రోజు చెప్పడం కంటే మీరు అంటే మేనిఫెస్టో అంటారు కదా, అప్పుడు చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఆ విమర్శన చేయకుండా ఇంకా ఎప్పుడన్నా పెట్టుకుంటే బాగుండేమనిపించింది. మేబీ మళ్ళీ ఏదన్నా మీటింగ్ పెట్టి ఇట్లా చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉండొచ్చు. ఒకటైతే చెప్తా ఉన్నా, ఏదేమైనా కొంతమంది కొంచెం అన్మెచ్యూరిటీ వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ పెట్టింది కాబట్టి మనిషిని చెడుగా అంటే కంపల్సరీ పార్టీ పెట్టారంటే ప్రతి విమర్శలు అనేది కామన్గా ఉంటాయి. బురజల్లే ప్రయత్నం అనేది కామన్గా ఉంటుంది. ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక కవితక్క గారి మీద ఏదన్నా బురజల్లే ప్రయత్నాలు కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, వెనక గుంటనక్కలు కావచ్చు. అదే విమర్శన అనేది హరీష్ రావు గారినో, సంతోష్నో, కేటీఆర్నో అంటే బాగుండేది. అది కొంచెం తెలంగాణ ప్రజలు జీర్మించుకోలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఉన్నాయి. ఈ విషయంలో ఆలోచించవచ్చు. మీరు అన్న అంశంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ విషయంలో నిర్లక్ష్యం చేయడం అనేది వాస్తవం. అది కేసీఆర్ గారు ఆ విషయం నాకు తెలిసి కేసీఆర్ గారికి కూడా తెలుసు అనుకుంటా. రేపు పొద్దున ఎవరన్నా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టుకొని ఆ క్వశ్చన్ వేస్తే దానికి వాస్తవం అని చెప్తాడేమో. అవునా? ఇది మొత్తం మీద అయితే కవితక్క పార్టీకి సంబంధించిన అంశాలు చాలా గ్రాండ్గా చేసిర్రు. చాలా డిఫరెంట్ వంటకాలు చూసిర్రా. ఒక కనిపిస్తా ఉంది ఇట్లా అక్క ఇట్లా చూస్తూ ఉంటే. కాకపోతే కొంతమందితోని మాట్లాడిస్తే క్రెడిబిలిటీ అర్థమయ్యేది అనేది ఒక ఇంటెన్షన్. మొత్తం మీద ఆగమాగం చేసేసి మొత్తం ఇట్లా గందరగోళం చేసేసిర్రు. మంచి ర్యాలీ తీసిరు. ఒకసారి మీరెవరన్నా ఈ వీడియో కింద కవితక్క సీఎం అయితే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే ఇంకొంచెం అంటే కొన్ని ఫైట్లలో కవితక్క వస్తూ ఉన్నది, అంటే కొన్ని ఫైట్లు చేస్తూ ఉన్నది. ఆ ఫైట్లలో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. కొన్ని విమర్శలు కొన్ని వస్తూ ఉన్నాయి. విశారదన్ మహారాజ్ గారితో తిరుగుతూ ఉన్నది ఈ మధ్య కల్వకుంట్ల కవిత గారు. ఒకానొక టైంలో విశారదన్ మహారాజ్ గారు గడిల పాలన అని కొంచెం ఫ్యామిలీని మాట్లాడిండు. ఈరోజు కవిత గారు వెళ్ళి విశారదన్ మహారాజ్ దగ్గర సంఖలో దూరింది అనే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది వెలుగుమట్ల ఇష్యూ కావచ్చు, సోకాల్డ్ మొన్న జరిగిన ఇష్యూ కావచ్చు, ఇష్యూలలో ఇద్దరు కలిసి చేశారు. ఈరోజు పార్టీ మీటింగ్ అయితే అనౌన్స్మెంట్ దానికైతే రాలేదు విశారదన్ మహారాజ్. ఆయన మంచి దూకుడు క్యాండిడేట్, మంచి క్రెడిబిలిటీ క్యాండిడేట్, మంచి అంటే ఆయన మాట అంటే ఆయన మాట్లాడుతుంటే వినాలనిపించే గొంతు, మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కాబట్టి మొత్తం మీద మరి ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే విశారదన్ మహారాజ్ గారు కవితక్క గారికి ఏమన్నా బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తా ఉన్నారా? 100% ఆఫ్ కోర్స్ అందరం సపోర్ట్ చేయాలి. అందరిలాగే కవితక్క కూడా పార్టీ మధ్యలో వదిలేయకూడదు అనేది నా ఇంటెన్షన్, ప్రజల బయట ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ కూడా. ఎందుకంటే ఈరోజు చాలా మంది లేడీస్ ఎక్కువ వచ్చారు కవితక్క పార్టీ అనౌన్స్మెంట్ దానికి. ఒకసారి చూడండి. ఒకసారి ఇంకో విషయం ఏంటంటే ఆ కళ్ళల్లో ఒక ఫైర్ కనిపిస్తుంది చూడండి, ఆ లుక్లో ఒక ఫైర్ ఉంటుంది. నేనేమంటా ఉన్నా, ఈ రోజు అందరు నిన్ను నమ్ముతా ఉన్నారు కవితక్క. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దు. ఇప్పుడున్న పార్టీలు ఏవైతే చేసిన మిస్టేకులు మీరు కూడా చేస్తారేమో అని ఒక డౌట్ అవుతుంది. అది చేయొద్దని కోరుకుంటా ఉన్నా నేను 100%. ఇప్పుడు ఏమేమి మిస్టేక్లు అయితే ఉన్నాయో మీకు తెలుసు. అంటే మీ పార్టీ
ఇంకే దేవుని దయ వల్ల రావాలని కోరుకుందాం. ఆ మిస్టేక్లు మీరు చేయకూడదు అనేది ఒక ఇంటెన్షన్ అనేది అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే విమర్శలు, ప్రతి విమర్శలు అనేది కామన్. ఇక్కడ ఒక వీడియో ఏదో మాట్లాడినట్టుంది, ఒకసారి విందాం. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్, ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి. ఒక మాట అన్నది, మరో మనిషి అంటే రోబో. కేసీఆర్ గారు రోబో అని అనకనే అన్నది కవితక్క. మరి ఎందుకు అనాలనిపించింది కేసీఆర్ గారిని? ఏదేమైనా మొత్తం మీద ఫ్యామిలీ ఒకటే కదండి, ఎన్ని గొడవలు ఉన్నా ఏదున్నా కేసీఆర్ గారు కూతురే అంటారు కవితక్కను. ఇంకో మాట అయితే ఏమన్నారు, ఏడికి పోయినా ఎవర్రా కవిత అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ బిడ్డ అనే అంటారు. మొత్తం మీద పార్టీ పెడతా అన్నది పెట్టింది, కానీ ఈ పార్టీ మధ్యలో ఆగకుండా వెళ్ళాలనేది ఇంటెన్షన్ ఓవరాల్. ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్ముతా ఉన్నారు. మీ తెలంగాణ జాగృతిలో ఉన్న యువ నాయకులకు కూడా ఇంకా అంటే ఇన్ని రోజులు తెలంగాణ జాగృతిలో పనిచేశారు కాబట్టి కొంచెం మెచ్యూరిటీ తెచ్చుకొని ఇంకొంచెం అప్డేట్ అవ్వాలనేది నాకు అనిపించింది. ఎందుకంటే జాగృతిలో ఉన్నప్పటి నుంచి నేను కూడా చూసినా కాబట్టి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎందుకంటే అది జస్ట్ ప్రజల కోసం, ఏదైతే తెలంగాణ జాగృతిలో పనిచేయడం వేరు, ఇక్కడ పార్టీలో పనిచేయడం వేరు. మరి టికెట్స్ కావచ్చు, అది కావచ్చు, రేపు పొద్దున అప్పట్లో చిరంజీవి గారి మీదనే టికెట్లు అమ్ముకున్నారు, పార్టీ టికెట్లు అనేది వచ్చినాయి. రేపు పొద్దున కామన్, అవి వస్తూ ఉండొచ్చు. కాకపోతే మీరు 100%గా మీ మీద చాలా మంది జనాలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఖరాబ్ చేసుకోవద్దు అని ఒక ఇంటెన్షన్ అనేది జనాలకు కూడా డౌట్ ఉన్నది. అంటే నిలబడుతుందా పోతుందా మధ్యలో అని. కానీ నాకైతే నమ్మకం ఉంది మీరు నిలబడతారు. ఆ నమ్మకాన్ని ఓడగొట్టుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. మొత్తం మీద ఇది ముచ్చట కవితక్క గారిది పార్టీకి సంబంధించింది. అదొకటైతే బాగా డిసప్పాయింట్ అనిపించింది. చూద్దాం, ముందు పోతా ఉంటే మీకు కూడా కొన్ని విషయాలు కవితక్క గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.